ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కోవూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు. బీపీఆర్ ఫౌండేషన్ సహకారంతో పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. దూరాభారం వల్ల బడికి రావడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థినులకు ఈ సైకిళ్లు ఎంతో తోడ్పడతాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. మీకు అందరికీ తెలుసు, ఈ రోజు మనం సమావేశమైంది ఎందుకో, యువత రాజకీయాల్లోకి వచ్చి బాధ్యతాయుతంగా ఎలా పనిచేయాలో ఆదర్శంగా నిలిచిన మన యువ నాయకులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. విమర్శలను దీవెనలుగా మార్చుకొని లక్షలాది మంది యువతకి స్ఫూర్తిదాయంగా నిలిచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ఒక ధృవతారలాగా వెలుగుతున్న మన నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఆయన 226 రోజుల్లో 3132 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారిలో ఉన్న అసలైన పోరాట పటిమేంటో ప్రతి ఒక్కరికి చూపించగలిగారు. నిదర్శనంగా తీసుకొని ఆయన జన్మదిన సందర్భంగా మనం మొట్టమొదటగా మన ఎంపీ గారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఉన్న పిల్లలకి 226 సైకిళ్లు, ముఖ్యంగా ఆడపిల్లలకి 9-10 తరగతులు చదివే పిల్లలకి బహుమానంగా అందించబోతున్నాం. అలాగే ఐటీ శాఖ మంత్రిగా, ఒక్క విద్యాశాఖ మంత్రిగానే కాదు, ఐటీ శాఖ మంత్రిగా కూడా యువత బాగోగుల కోసం ఎక్కడి నుంచి మొదలు పెడతారో ప్రతి బిడ్డ చదువు దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ కి ఏం చేయగలరో దానికంతా పాటుపడుతున్నారు. ఈ రోజు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ని ఐటీ హబ్ గా మారిస్తే, ఈ రోజు మన ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు విశాఖని డిజిటల్ గేట్వేగా మారుస్తున్నారు. అలాగే నేను ఎప్పుడు చెప్తుంటాను, వారసత్వం అంటే తండ్రి తాత ఆస్తులు తీసుకోవడం కాదు, వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం, ఆశాజ్యోతిగా నిలవడం అని చెప్పి తాత ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ, తండ్రి చంద్రబాబు నాయుడు గారి రాజనీతి రెండు కలగలుపుకుని మన రాష్ట్రం కోసం పాటు పడుతున్న ఒక ధృవతార మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు అని చెప్పి మీకు అందరికి మరోసారి తెలియజేసుకుంటూ, మా టార్గెట్ ఇందాకే చెప్పినట్టు 2027 కల్లా కోవూరు కాన్స్టిట్యున్సీలో సిఎస్ఆర్ ఫండ్స్ తో అయితేనేమి, విపిఆర్ ఫౌండేషన్ అలాగే ప్రభుత్వ ఫండ్స్ తో అయితేనేమి మనం స్కూల్స్ అన్ని బాగు చేసుకుంటాం. మరోసారి మనం అందరము హ్యాపీ బర్త్డే టు లోకేష్ అన్న అని చెప్పి అందరూ ఒకసారి చెప్పండి. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.